ప్రధానమంత్రి మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. ఒకటే రెండా? ఏ దేశం వెళ్ళినా కూడా ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ప్రవర్తన, లేదంటే ఆయన మాట తీరా, లేదంటే ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీసా తెలియదు, కానీ ప్రతి దేశము ఒక విదేశీయుడికి వాళ్ళ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటి ఆయా దేశాలు వాళ్ళ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వడం అనేది ఇది ఏ 10వ 11వ సారో. చాలా దేశాలు మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూస్తే ఆయన ఏ దేశం వెళ్ళినా కూడా, దుబాయ్ రాజు అయితే ఎప్పుడు ఎవరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహ్వానించినట్టు. అలాంటిది ఫస్ట్ టైం ఆయన ప్రధాని అయినప్పుడు కూడా ఆ దుబాయ్ రాజు వెళ్ళి కుటుంబ సభ్యుడు రాజుల ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆయన రెడ్ కార్పెట్ ఇచ్చి చేశారు. ఇప్పటికి ఆల్రెడీ 3వసారి ప్రధాని. ఇప్పుడు ఇంకేముంది, ఇంకా ఖ్యాతి పెరిగింది. సో ఇది ఒక్కసారి మనం చూస్తే మోదీ గారి యొక్క జోర్డాన్తో వాణిజ్యం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం, జోర్డాన్తో అలాగే వాళ్ళతో కలిసిగా. అంటే నిజంగా ఆయా భాషలు నేర్చుకుంటారా, లేదంటే కామన్గా ఇంగ్లీష్లోనే సంభాషణ చేస్తారా అంటే ఇక్కడ ఒక్కసారి ఆ ఫోటో చూస్తే అంత ఆత్మీయ ఆలింగనం ఎప్పుడు వస్తుంది? హాయ్ బాయ్, ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీలు అంటే జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి లేదా నమస్కారం పెట్టేసి కరచాలం చేస్తా, అంతవరకే. ఇంతటి ఆత్మీయ ఆలింగనం ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఆదిస్ అబాబాలో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీతో ప్రధాని మోదీ. సుమారుగా 21, 22 ముస్లిం ప్రకటిత దేశాలు ఉన్నాయి. ముస్లిం ప్రకటిత దేశాల్లో ఈ ఇరాను, పాకిస్తాను, ఇలాంటి తుర్కియా లాంటి కక్కుర్తి దేశాలు పక్కన పెడితే ఇట్లాంటి దేశాలు కూడా భారతదేశానికి ప్రైజ్ చేస్తున్నాయి, భారతదేశాన్ని మెచ్చుకుంటున్నాయి. భారతదేశం అంత పెద్ద ప్రజాస్వామ్యానికి లీడర్గా ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా వ్యవహరించగలుగుతున్నారని ముక్కు మీద వేలేసుకుంటున్నారు వాళ్ళు. సో అంటే వాళ్ళు గుర్తిస్తున్నారు, మన వాళ్ళు ఇక్కడ గుర్తించలేకపోతున్నారు. గుర్తిస్తున్నారు, వాళ్ళకి ఇంటర్నల్గా తెలుసు. ఇంతకుముందు కూడా అమిత్ షా గారు అదే చెప్పారు, మీ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉండే వ్యక్తులు లేరు, నాయకత్వ లోపం ఉంది అని వేలెత్తి మరి చూపిస్తున్నారు. అది వాళ్ళు రెక్టిఫై చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ నిన్న లేదు మొన్న నబీన్ సిన్హాకి బీజేపీ కార్యవర్గ అధ్యక్షుడికి ఎలా ఇస్తారండి? 45 ఏళ్ళ యువకుడు, ఒక విధంగా రాజకీయాల్లో యువకుడే అనాలేమో. నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఒక్కొక్క నడ్డా లాంటి వ్యక్తులు ఉంటుండగా యావత్ భారతావనికి అంటే కష్టపడి పనిచేస్తే వాడి కుటుంబ నేపథ్యము, వాడి స్థాయి, ఆర్థిక పరిస్థితులు ఇవేవి దృష్టిలోకి తీసుకోకుండా వాడిని పైకి తీసుకొస్తుంది భాజపా పార్టీ. బట్ ఇక్కడ కేవలం ఒక మతం, ఒక కుటుంబపరమైన పార్టీయే. ఆ కుటుంబం వాడే కీలకం, మిగతా ఎవడు పేరుకి అధ్యక్షులు. ఒక సీతారాం కేసరి, ఒక మల్లికార్జున ఖర్గే, అది మనం చాలా సందర్భాల్లో చూసాం మనం. సో ప్రధాని పివి గారిని, దివంగత ప్రధానమంత్రి, ఆయన్ని కూడా ఆయన చావు మీద ఇప్పుడు కూడా చాలా విమర్శలు ఉన్నాయిగా, ఎంత అవమానకరంగా చేశారన్నది. సో ఇక్కడ ప్రధాని మోదీ గారికి సంబంధించి ఏదైతే మనం ఒకసారి వార్త చూస్తే తొలిసారిగా ఇథియోపియా సందర్శన వచ్చిన తొలిసారిగా చూసారా, ఫస్ట్ టైం ఆయన వెళ్ళడము ఎంత ఆత్మీయ ఆలింగనం. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను. తొలిసారిగా ప్రధానమంత్రి మోదీ గారు ఆయన కలిసినా కూడా అహ్మద్ అలీ గారితో ఇంత గౌరవంగా ఎలా? మంగళవారం అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అనే పురస్కారాన్ని ఇచ్చిందంట. అంటే మన దగ్గర ఈ భారతరత్న ఇట్లాంటివి ఎలా ఉన్నాయో అట్లాంటి అత్యున్నత పురస్కారం అది. మన దగ్గర ఉన్న పురస్కారాలు అత్యున్నతమైనది భారతరత్నేగా. సో అలాంటి పురస్కారం మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వగలమా? ఇస్తామా? వాళ్ళు ఇచ్చారు. ఎంత అనలైజ్ చేయకపోతే, బేరీజ్ వేసుకోకపోతే, ఎంత రీసెర్చ్ చేయకపోతే ఆయనకి ఇస్తారు. అలాగే అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు. జోర్డాన్ పర్యటన ముగించుకొని మోదీ మంగళవారం ఇథియోపియా రాజధాని వెళ్ళారు. జోర్డాన్ కూడా సత్సంబంధం. నిన్న ఆ జోర్డాన్ రాజుతో కూడా ఎంత చక్కగా ఇది పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా భారతదేశం యొక్క పబ్లిక్ రిలేషన్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కేవలం ఇరాను, తుర్కియా ఈ 2 దేశాలు తప్ప, అంటే బయటి ప్రపంచానికి స్టేట్మెంట్, మిగతా లోపల మద్దతు ఇచ్చే దేశాలు ఉండొచ్చు కాక, బయటికి మాత్రం వీళ్ళిద్దరే ఆ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చారు. మిగతా అన్ని ముస్లిం దేశాలు కూడా న్యూట్రల్గా ఉండిపోయి కొన్ని బహిరంగంగా మనకు సపోర్ట్ చేశాయి.
దాంట్లో అరబ్ కంట్రీస్ కూడా నుంచి దుబాయ్కి సంబంధించి కూడా ఒక రాజు మన ఆర్మీ చీఫ్తో మాట్లాడి ప్రధాని మోదీ గారికి చెప్పండి ప్లీజ్ అదే అటాక్స్ ఆపండి పాకిస్తాన్ మీద, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు నాకని. అలా చేసి తిరిగి రివర్స్లో ఒక్కొక్కడు ఫ్లైట్ సింబల్ అంట, క్రికెటర్లు అంట, క్రికెటర్లు భార్యలు అంట, అదెవరు పాకిస్తాన్ యాక్టర్స్ అంట. ఏం తెలుసు వాళ్ళకి, ఏదో మేకపోతు గాంభీర్యం అదంతా. సో ఇట్లాగా ప్రధాని మోదీ గారి యొక్క ఖ్యాతి ఇలా వెళ్తుందంటే కారణం కేవలం ఆయన సెల్ఫ్ డబ్బా కోసం కాదు. భారతదేశానికి ఎప్పుడు ఏది సమస్య ఎప్పుడు ఎలా ఎదురవుతుందో అందరినీ ఇరుగు పొరుగు, అదే ఒక మంచి సమాజం. మనం ఇరుగు పొరుగుతో కలిసి ఉండాలి. అలాగే ప్రపంచంలో కూడా 197 దేశాలతో కూడా భారత్ కలిసిమెలిసి ఉండాలి. వసుదైక కుటుంబం ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆలోచన విధానం కనిపిస్తుంది. మనం దీన్ని కూడా కొంతమంది బ్యాడ్ ప్రాపగాండా చేశారు. ఆయన ప్రభుత్వ దీంతో కొన్ని వందల సార్లు తిరిగాడు, ఆయన కుటుంబంతో వెళ్ళిపోవట్లేదుగా. గతంలో ముఖ్యమంత్రులు వాళ్ళకి బాగాలేదంటే వాళ్ళ ఫ్యామిలీ కూతురు, అల్లుడు, భార్య, పిల్లలు అందరిని తీసుకొని వెళ్ళి సర్జరీలు చేయించుకొని వచ్చారు ప్రభుత్వ ఖర్చులతో అమెరికా వెళ్ళొచ్చి. అవి పాత చరిత్రలు ఉన్నాయి. సో అలాగే ఈయన ఎవరు లేరు, ఈయన ఒక్కడే వెళ్తాడు ఈయన.